ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అంది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశికి అధిపతి గురువు. ఈయన మీకు సప్తమంలో ఉండి మీ ధనుసు రాశిని లగ్నంగా చేసుకుంటే సప్తమంలో గురువు ఉండి మిమ్మల్ని సప్తమ దృష్టిలో వీక్షణ చేస్తున్నారు. తన ఇంటిని తను చూసుకుంటున్నారనమాట. ధనుసు రాశిలో ఉండే నక్షత్రాలు ఏంటంటే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటాయన్నమాట. మీకు ధనుసు రాశి నుంచి గురువు దృష్టి వల్ల ఈ ధనుసు రాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల పరిశీలన ఎలా ఉందంటే ధనుసు నుంచి 3వ ఇంట్లో కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. 4వ ఇంట్లో శని, రవి ఉన్నారు. 5వ ఇంట్లో మేషంలో శుక్రుడు ఉన్నాడు. 7వ ఇంట్లో గురువు ఉన్నారు. 9వ ఇంట్లో కేతు ఉన్నారు. ఇది మీకు ఈ ఏప్రిల్ 1వ తారీఖుకి ఉన్న గ్రహాల స్థితిగతులు. అయితే ఈ గ్రహాలు మళ్ళీ మారుతాయి. రవి ప్రతి నెల రవి ఒక రాశిలో ఒక నెలే ఉంటాడు. అందువల్ల రవి 15వ తారీఖున ఏప్రిల్ 15న మేనంలోంచి మేనంలోంచి మేషంలోనికి వెళ్తారు. అదే ఏప్రిల్ 11వ తారీఖున కుంభంలో ఉన్న బుధుడు మేనంలోనికి వెళ్తారు. ఏప్రిల్ 3వ తారీఖున కుంభంలో ఉన్న కుజుడు మేనంలోనికి వెళ్తారు. ఇంకా మేషంలో ఉన్నటువంటి శుక్రుడు ఏప్రిల్ 20వ తారీఖున మేషం నుంచి వృషభంలోనికి వస్తారు. ఇది ఈ నెలలో రాసులు మారేటటువంటి గ్రహాల పరిశీలన. ఇక ఏప్రిల్ 17వ తారీఖున అమావాస్య ఉంది. ఏప్రిల్ 17 అమావాస్య అయింది కనుక ఏప్రిల్ 18 నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగ అక్షయ తృతీయ. ఈరోజు మన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి గంధంతో అలంకరణ చేస్తారు. అది చాలా విశిష్టమైన పండుగని చెప్పాలి లక్ష్మీ నరసింహస్వామికి. అందువల్ల మీరు ఈ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక మీకు ఎలాగుంటుందంటే చాలా బాగా ఉంటుంది. గురువు దృష్టి ఉంది మీకు. అందువల్ల గురు బలం కూడా ఉంది కనుక మీకు ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఎవరినైనా విమర్శిస్తే దానికి రిటర్న్గా మంచి సమాధానం చెప్పేస్తారనమాట. ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు ఇచ్చిన విమర్శని మీరు మనసుకి, మంచి విమర్శ అయితే పర్వాలేదు, చెడు విమర్శ అయితే మనసుని కష్టపెట్టుకోకుండా దాన్ని తగ్గట్టుగా మీరు రిప్లై ఇచ్చేటటువంటిగా తెలివితేటలు మీ దగ్గరికి ఉంటాయన్నమాట. కొద్దిగా అనారోగ్యం ఏదో ఉంది అనేటటువంటి ఫీలింగ్ మీకు ఉంటుందన్నమాట. అనారోగ్యం ఉంది అనే భావన మానుకోండి. అది ఉన్నదానికంటే ఈ ఫీలింగ్ మనకి ఎక్కువ అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. అందువల్ల నాకేమీ లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకోవడంలో మనిషికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను బాగున్నాను అని అనుకుంటే మనం మానసికంగా దృఢంగా ఉంటాం. లేదా ఏమీ లేకుండా నాకు ఏదో ఉంది అని అనుకుంటే అది మనసుని నిర్వీర్యం చేసేసి నిజంగా అనారోగ్యం లేకపోయినా మనం ఉందనుకుని ఫీల్ అయిపోతూ ఉంటాం అన్నమాట. అందువల్ల అనారోగ్య భావనలు మనసులోనికి రానీయకండి. ఇంక శుభకార్యాలు చేస్తారు. ఈ నెలలో మీరు పెళ్ళో ఏదో ఒక ఇంట్లో శుభకార్యం అనేటటువంటిది జరుగుతుందన్నమాట.
ఇంకా మీరేవైతే పనులు ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రణాళిక వేసుకుంటారు కదా! ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలి, లేకపోతే ఈ నెలలో ఇది చేయాలి. టార్గెట్లు పెట్టుకుంటాం. టార్గెట్లు పెట్టుకుందే మనం ఏ పని చేయలేం. టార్గెట్ పెట్టుకుండం, దాన్ని అధిగమించినప్పుడు కలిగే సంతోషం అంతా ఇంత కాదు. అట్లాగే మీరు పెట్టుకున్న టార్గెట్లు మీరు ఫుల్‌ఫిల్ చేయగలుగుతారనమాట. అంటే మీరు అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తి చేసేటటువంటి సామర్థ్యం, సమయం మీకుంటుందనమాట. అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే విద్యార్థులు ప్రణాళిక అంటే ప్లానింగ్‌గా చదువుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఇది ఒకరోజు ఎగ్జామ్స్ ఎన్ని రోజులున్నాయో చూసుకొని, దాని ప్రకారం మీకున్న సబ్జెక్టులను డివైడ్ చేసుకొని, ఒకరోజు మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్ అయితే కొంచెం తక్కువ టైము, బాగా రాని సబ్జెక్ట్ అయితే కొంచెం ఎక్కువ టైం ఇచ్చి, మీరు ప్రణాళిక వేసుకొని, రోజుకి ఇన్ని గంటలు చదవాలి, ఇన్ని గంటలకు లేవాలి, ఇన్ని గంటలకు పడుకోవాలి, ఇలా టైం వేస్ట్ చేయకూడదు, ఇన్ని రోజుల్లో ఇది కంప్లీట్ చేయాలి అనేటువంటి ప్రణాళిక వేసుకుని మీరు చదవడం వల్ల మీకు చాలా బాగుంటుంది. ఇంకా మీ తోడబుట్టిన వాళ్ళందరితోటి కూడా మీకు సత్సంబంధాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా తోడబుట్టిన వారితో ఆనందంగా, ఆరోగ్యంగా గడుపుతారనమాట. మీకు ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకుంటే అది మీకు ఆ శక్తి చాలా ఎక్కువ. సంకల్ప శక్తే మనకి ఏ పనైనా పూర్తి చేయగలిగేటటువంటి అవకాశం ఇస్తుంది. అందువల్ల మీరు చేసుకునే సంకల్పం దృఢంగా ఉంటే మీకు ఆ పని పూర్తయిపోతుందనమాట. ఇంక ఉద్యోగులకి మంచి ఇంక్రిమెంట్లు వస్తాయన్నమాట. వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు చాలా మంచి కాలం ఈ కాలం అని చెప్పొచ్చనమాట. సుదీర్ఘ వ్యాజ్యాల్లో పరిష్కారం ఎప్పటినుంచో కానటువంటి గొడవలు ఏమైనా ఉంటే కనుక ఆ గొడవలు కోర్టు గొడవలు ఎప్పటినుంచో ఏమైనా ఉంటే అవి పూర్తిగా అయిపోతాయన్నమాట. అంటే అందులో మీకు లాభం ఉంటుందన్నమాట. వాటి పరిష్కారాలు వచ్చేస్తాయన్నమాట. వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా బాగుంటుంది. మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఆదాయంలో ఇబ్బందులు ఏముండవు మీకు. ఆదాయం పెరుగుతుంది. వాహనం సౌఖ్యం ఉంది. అలాగే సంతాన సౌఖ్యం ఉంది. అంటే ఎవరైతే పిల్లలు కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి పిల్లలు పుడతారు. అంతేకాకుండా వాళ్ళకి వాహనం కూడా అభివృద్ధి ఉంటుంది. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుందన్నమాట. విందులు వినోదాలతో మీరు నెలంతా గడుపుతారు. చాలా సంతోషంగా గడుపుతారు. సంఘంలో పెద్దవాళ్ళని కలవడం ఉంటుంది. వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది. తర్వాత ఉత్సాహంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇన్ని పనులు చేసినాక ఆరోగ్యం ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల దీన్ని పాలు మిక్స్ చేయకుండా కాఫీ కలిపినట్టుగా చేసుకోండి. చాలా బాగుంటుంది మీకు ఈ నెలలోనూ. ఇది ధనురాశి వారికి చెప్పే శుభాశుభ ఫలితాలు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశిని లగ్నంగా చేసుకున్నట్లయితే రెండో ఇంట్లో అంటే కుంభంలో రాహు, బుధుడు, కుజుడు ఉన్నారు. మూడో ఇంట్లో శని, రవి ఉన్నారు. నాలుగో ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 5, 6 ఇంట్లో గురువు ఉన్నారు. 8వ ఇంట్లో కేతు ఉన్నారు. అయితే ఇది మకర రాశికి రెండో ఇంట్లో రాహు, బుధుడు, కుజుడు ఉన్నారు కనుక ఇవి అన్ని పాపగ్రహాలే. అందువల్ల చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడైనా ఏటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. మూడో ఇంట్లో శని, రవి ఉన్నారు కనుక వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేటటువంటి తప్పకుండా ఉంటాయి. అయితే గ్రహాల సంచారం కూడా మీకు ఎట్లా ఉంటుందంటే ఇది ప్రస్తుతం ఏప్రిల్ 1వ తారీఖున గ్రహ సంచారం. అదే ఏప్రిల్ మధ్యలో మారుతుంది. 15వ తారీఖున రవి ఏమో మీనరాశి నుంచి మేషరాశికి వస్తారు. అట్లాగే రెండో ఇంట్లో అంటే కుంభంలో ఉన్నటువంటి బుధుడు ఏప్రిల్ 11న మీనరాశిలోనికి వస్తారు. మూడో ఇంట్లో ఉన్నటువంటి కుజుడు కుంభం నుండి మీనంలోనికి వస్తారు. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి శుక్రుడు మేషరాశి నుంచి వృషభానికి వస్తారు. ఇది గ్రహాల ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం.